మహేష్ బాబు దర్శకుడు రాజమౌళి కలయికలో ఓ చిత్రం రూపొందుతుంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైన ఈ సినిమా ఇప్పుడు రెగ్యులర్ చిత్రీకరణకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే రాజమౌళి తాజాగా ఈ సినిమాకి సంబంధించి పరోక్షంగా అప్డేట్ ఇచ్చారు. క్యాప్చర్డ్ అంటూ సింహాన్ని లాక్ చేసినట్లు అర్థం వచ్చేలా ఓ వీడియోను పంచుకున్నారు. అందులో జక్కన్న పాస్‌పోర్ట్ చూపిస్తూ చిరునవ్వు నవ్వడం, బ్యాక్‌గ్రౌండ్‌లో స్పైడర్ చిత్రం మ్యూజిక్‌ను వినిపించడం ఆసక్తి రేకెత్తించింది. దీన్ని బట్టి ఇక ఈ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు మహేష్‌ను తన వద్ద పూర్తిగా బందీని చేసినట్లేనని, ఆయన పాస్‌పోర్టును కూడా స్వాధీనం చేసుకున్నానని రాజమౌళి పరోక్షంగా అభిమానులకు హింట్ ఇచ్చాడని తెలుస్తోంది. ఈ పోస్టుకు మహేష్ బాబు కూడా ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ పోకిరి స్టైల్‌లో బదులిచ్చారు. అంటే చిత్రీకరణ పూర్తయ్యే వరకు తాను పూర్తిగా సినిమాకే అంకితమవుతానని, ఇక కుటుంబంతో విహారయాత్రలు గట్రా లేనట్లేనని మహేష్ సరదాగా చెప్పినట్లు అర్థమవుతుంది. అలాగే ప్రియాంక చోప్రా ఫైనల్లీ అంటూ ఎట్టకేలకు చిత్రీకరణ మొదలు కానుందన్నట్లుగా పరోక్షంగా ఆనందాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోపై నెట్టింట బోలెడన్ని ఫన్నీ మీమ్స్ సందడి చేస్తున్నాయి. ప్రపంచాన్ని చుట్టేసే ఓ సాహస ప్రయాణంగా అటవీ నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా ముస్తాబు కానున్నట్లు సమాచారం. ఇప్పుడు సూపర్ స్టార్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో తళుక్కుమంది. ఎస్ఎస్ఎంబి 29 మూవీ వర్క్ షాప్లో దిగిన పిక్ ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అవుతుంది. వాస్తవానికి రాజమౌళి తన ప్రతి సినిమాకు వర్క్ షాప్ను నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. ఇప్పుడు హైదరాబాద్ లింగంపల్లి సమీపంలో అల్యూమినియం ఫ్యాక్టరీలో ఎస్ఎస్ఎంబి 29 వర్క్ షాప్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. అందులో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా సహా పలువురు పాల్గొన్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు అందుకు సంబంధించిన మహేష్ పిక్ వైరల్‌గా మారింది. అందులో సూపర్ స్టార్ ఫుల్ యాక్టివ్‌గా కనిపించారు. బ్లూ కలర్ టీ షర్ట్‌లో చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నారు. దీంతో ఆయన ఫ్యాన్స్, నెటిజన్లు స్పందిస్తున్నారు. పిక్ సూపర్ అని కామెంట్లు పెడుతున్నారు. వెయిటింగ్ ఫర్ మూవీ అప్డేట్ అని చెప్తున్నారు. లుక్ అదిరిపోయిందని అంటున్నారు. ఈ సినిమాను 1000 కోట్ల బడ్జెట్‌తో తీస్తున్నారు. మరి ఈ చిత్రం ఏ స్థాయిలో రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.